బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడికి చెందిన సరేళ్ల వీరేంద్ర కుమార్ ఏజెంట్ మాటలు నమ్మి ఉపాధి కోసం ఖతర్ వెళ్లాడు. వీరేంద్ర కుమార్ ను ఖతర్ నుంచి మంచి ఉద్యోగం ఉందని చెప్పడంతో వీసా కోసం 1,70,000 చెల్లించాడు. వీరేంద్ర కుమార్ ఏజెంట్ కు డబ్బులు చెల్లించడంతో ఖతర్ కు వీసా ఇప్పించగా ఈ నెల 10న వీరేందర్ ఖతర్ వెళ్లాడు. అతన్ని ఈ నెల 11న తీసుకెళ్లి ఎడారి ప్రాంతంలో వదిలేశారు. అప్పుడు తాను మోసపోయానని వీరేంద్రకు అర్థమైపోయింది. అప్పుడు తన దగ్గర ఉన్న మొబైల్ ని వీడియో తీసి తన కుటుంబ సభ్యులకు పంపించాడు. ఈ వీడియోను స్నేహితులు ఎక్స్ ట్విట్టర్ పోస్ట్ చేయడంతో ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. వీరేంద్రను స్వద్వేషానికి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నేను ఒక ఏజెంట్ ఖతర్ అని చెప్పి ఖతర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖతర్. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబా నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి. ఎవరైనా పెద్ద మనసుతో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 1,70,000 ఇచ్చానండి. 1,70,000 అప్పు చేసి ఇచ్చామండి. నేను మా కుటుంబ సభ్యులందరూ. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేసానండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి, మంచి నీళ్ళు తాగుదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని వంటలేనండి, ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి, నన్ను ఇక్కడ నుంచి కాపాడండి కొంచెం. ప్లీజ్ అండి, ఎవరొకరు సాయం చేయండి నాకు, ప్లీజ్ అండి.